అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి జూలై 26 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాలు నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మిథున రాశి వారి యొక్క నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1-3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. గ్రహముల ప్రకారము బుధగ్రహ అనుగ్రహంతో తెలివితేటలు, సంభాషణ నైపుణ్యం పెరుగుతాయి. సూర్యుని ప్రభావంతో ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. గురు కటాక్షంతో విద్య, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చంద్రుని ప్రభావంతో కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇక పరిహారపరంగా ఉదయాన్నే సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలతో ఆరాధించండి. విద్యార్థులకు లేదా అవసరమైన వారికి పుస్తకాలు, పెన్నులు దానం చేయడం మంచిది. ఇక రేపు రోజున సూర్యనారాయణ స్వామి, శ్రీ మహావిష్ణువు అలాగే పరమశివుని ఆరాధించడం అత్యంత శుభప్రదము. వారి అనుగ్రహంతో జ్ఞానము, విజయము, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రేపు రోజున మిథున రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 5, 6, 9. అదృష్ట రంగులు ఆకుపచ్చ, పసుపు. శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:00 వరకు, సాయంత్రం 4 గంటల నుండి 5:00 వరకు అండి. ఇక రేపు రోజున మీ మాట తీరు, తెలివితేటలు మీకు మంచి అవకాశాలు తెస్తాయి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. దైవనామ స్మరణతో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టల్ని రేపటి రోజు మీరు దక్కించుకోబోతున్నారు. అదేవిధంగా రేపటి రోజు మీకు కనివిన పెద్ద శుభార్తకు పొందుతారు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా విశేషమైనటువంటి చాలా రకాల అనుకూలమైన చెప్పుకోండి. ప్రతి ఒక్క విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున మీ జీవితంలో సాధారణమైన రోజు అయితే కానే కాదండి. చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక కీలకమైనటువంటి మార్పు రేపటి రోజున మీ గుమ్మం ముందు నిలబడి ఉందా అన్నట్లు కనిపిస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాలు కనిపిస్తున్నటువంటి కష్టాలు, అవమానాలు, నిరాశలు అలాగే ఆర్థిక ఇబ్బందులకు ముగింపు పలికేటువంటి రోజు అనమాట. ఇక రేపు రోజున ఈ సమయాన మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీపై అసూయతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అసలు స్వరూపం అనేది బయటపడబోతుంది. ఇది కేవలం భయపెట్టేటువంటి మాట అయితే కాదండి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితులు మీ జాతకంలో ప్రత్యేకమైన మార్పును చూపిస్తున్నాయి. శని, శుక్రుడు, బుధుడు అలాగే అంగారకుడి యొక్క అనుకూల ప్రభావం వలన మీ జీవితం రేపు రోజున కొత్త అవకాశాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రేపు రోజున మీ యోగం వలన అనేక రకాల కూడా నిలిచిపోయేటువంటి పనులు ముందు కలడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము అలాగే మీ యొక్క అదృష్టం ఒక్కసారిగా మేలుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే రేపటి రోజున మీరు ఎవరు నమ్మాలి, ఎవరో దూరంగా ఉండాలనే విషయంతో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి. మీరు గతంలో ఎంతోమంది నమ్మి మోసపోయి ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఉపయోగించుకొని మీ వెనుక కుట్రలు చేసిన వారు కూడా ఉండవచ్చు. కానీ ఇకపై పరిస్థితి మారబోతుందండి. ఇప్పటి వరకు దాగి ఉన్నటువంటి నిజాలు ఒక్కోటిగా మీ ముందుకు తప్పకుండా వస్తాయి. ఎవరు నిజంగా మీ శ్రేయస్సును కోరుకుంటున్నారు, ఎవరు మీ ఎదుగుదలను చూసి అసూయ పడుతున్నారు అనేది కూడా కాలం రేపటి మీకు స్పష్టంగా చూపించబోతుంది. అందుకే రేపటి రోజున భావోద్వేగాలతో కాకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఇక మీ జీవితంలో జరిగే ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే రేపటి రోజున నేను చెప్పిన ప్రతి విషయం కూడా మీకు ఏ విధంగా ఈ విషయంలో ప్రభావం కూడా చూపిస్తుందండి. ఎక్కువగా మీ దైవిక సంకేతాలను సరైనటువంటి విధంగా అర్థం చేసుకొని రేపటి ముందుకు సాగితే అదృష్టం మీ వైపు నిలబడుతుంది. లేదంటే మీ చేతికి వచ్చినటువంటి అవకాశాలు కూడా మీరు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇక మీ జీవితంలో బయటపడబోయేటువంటి ఒక నమ్మక ద్రోహి గురించి కూడా అలాగే మీరు అందుకోబోయేటువంటి శుభవార్త గురించి శ్రద్ధగా ఆలకించండి. ఇక మీకు ఒక మంచి శుభవార్త సంకేతం గురించి వివరంగా చెప్తానండి. మీరు చాలాసార్లు ఒక విషయం గమనించి ఉంటారు. అంటే అన్నీ బాగానే జరుగుతున్నాయని చెప్పి అనుకునే సమయంలో
అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి వచ్చి పని ఆగిపోవడము, నమ్మిన వ్యక్తి మాట మార్చడము లేదా చివరి క్షణంలో అవకాశం చేజారిపోవడము జరుగుతూ వచ్చి ఉంటుంది. ఇలాంటి సంఘటనలు కేవలం యాదృచ్ఛికంగా అయితే జరగనే కావండి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు, మనకు నిర్ణయాలు, అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా మన పరిస్థితుల యొక్క మనకు సృష్టించేలా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఆ ప్రభావాలు క్రమంగా తొలగిపోయే సమయం అని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఇంతవరకు మీరు అడ్డుగా ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి ఇక ఎక్కువ కాలం అయితే కొనసాగదండి అన్నట్లుగా రేపు మీ ముందే నవ్వుతూ మాట్లాడి వెనుక నుండి మీ యొక్క విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి అసలు యొక్క స్వరూపం అనేది బయటపడే సూచనలు ఉన్నాయి. అందుకు అతను బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా మీకు అత్యంత దగ్గరగా ఉండి ఒక వ్యక్తి కూడా కావచ్చండి. ఇక రేపు చిన్న సంఘటన, ఒక ఫోన్ కాల్ లేదా ఒక మాట ద్వారా మీకు ఒక నిజం అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే ఆ నిజం తెలిసిన వెంటనే కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. భగవంతుడు మీకు ఆ వ్యక్తిని గురించి ఏదైనా అవకాశం ఇచ్చారని చెప్పి భావించండి. అలాగే కొన్నిసార్లు శత్రువును ఓడించడం కంటే కూడా గొప్ప విజయం ఉంటుందండి. కాబట్టి మీ యొక్క శక్తిని గోడల మీద కాకుండా మీ లక్ష్యాల మీద పెట్టండి. అప్పుడు మీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు. అయితే రేపు రోజున మీ ప్రశాంతి మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. ఇక అదే సమయంలో మరో శుభపరిణామం కూడా ఆర్థికంగా రాబోతుందండి. చాలా కాలం నిలిచిపోయిన ఒక పని రేపటిలో ముందు కలటము, ఆర్థికంగా ఊపందించేటువంటి సమస్యలు రావటము, లేదా మీకు రాయించిన అవకాశం రేపటిలో మీ ముందుకు రావడం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే. ఇక ధనయోగం వ్యాపారం ఎలా ఉండబోతుందంటే ఎలాంటి అవకాశాలు మీ గుమ్మం బయట తట్టబోతున్నాయి అని ఇలా తెలుసుకుందాము. ఇప్పుడు మీ జీవితం ప్రారంభమయ్యే కాబోయేటువంటి రెండవ మహాశుభపరిణామం ఏంటంటే ధనయోగానికి సంబంధించిందండి. ఇక రేపు రోజున చాలా కాలంగా మీకు ఆగిపోయినటువంటి ధనం రావటము, మీ జీవితంలో మార్పులు రావడం జరుగుతుంది. ఇక రేపు రోజు సంపాదించిన డబ్బు నిలబడిపోవడం, రావాల్సిన డబ్బు ఆలస్యం కావటము, వ్యాపారంలో ఆశించిన లాభాలు లేకపోవడము, ఉద్యోగులు ఎదుగుదల ఆగిపోవడం వంటి సమస్యలతో రేపటి మీరు బాధపడుతూ ఉంటే కనుక రేపటి రోజున పరిస్థితులను మీరు మెల్లగా నిలిపోగలుగుతారు. మారేటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక నిలిచిపోయేటువంటి శుభ పరిణామాలు రేపటి రోజున మళ్ళీ కలగడం మొదలవుతాయండి. ఇక పాత మీ జీవితంలో రేపటి రోజున కనిపిస్తాయి కూడా. ఇక రేపటి రోజున మీ ముందుకు వచ్చే ప్రతి కళ కూడా రేపటి రోజు మీ యొక్క అవకాశాన్ని జాగ్రత్తగా అయితే పరిశీలించడానికి మీరు పక్కనే ఉండండి. ఇక చిన్న అవకాశం కనిపించిన భవిష్యత్తు పెద్ద విజయాన్ని పునాది కావచ్చు. ఈ విషయంలో పాత పరిచయం మరలా కలగడం, ఉద్యోగం సంబంధించి సమాచారం రావటము, వ్యాపారంలో కొత్త ఒప్పందం కోరటము, లేదా గతంలో వదిలేసిన ఒక పని మరలా మీ ముందుకు రావటము, ఇలాంటివి జరుగుతాయి. మీరు ధైర్యంగా అడుగులు కనుక ముందుకు వేస్తే అవకాశాలు మీ ముందు గమనాన్ని పూర్తిగా మార్చగలవు. అయితే తొందరపడి నేను మాత్రం తీసుకోవడం మాత్రం ఇటువంటి చేయకండి. మాటలు గుడ్డగా ఎవరైనా నమ్మకండి. మాత్రం ఇటువంటి చేయకుండా ఉండడం మంచిది. ఇక అలాంటి రకంగా రేపటి రోజున అవసరం లేనటువంటి ఖర్చులు కూడా మీరు తగ్గించుకొని భవిష్యత్తు కోసం కొత్త పొదుపు చేసుకోవడం ప్రారంభించండి. అలాగే మీ యొక్క సంపాదనలో కొంత భాగాన్ని కూడా మీరు సేవా కార్యక్రమాలకి లేదా ఏదైనా సరే దాన ధర్మాలు అఫెండర్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి ఇవ్వటం మాత్రం మంచిది. అదేవిధంగా రేపటిన మన పెద్ద చెప్పేటువంటి ధనం చేసినా కూడా తగ్గదంట. మరి అంత శుభాన్ని తీసుకొస్తుంది. కాబట్టి రేపటి రోజున ధనయోగంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపటి రోజున జీవితం ముఖ్యమైనటువంటి పరీక్ష కూడా మీకు దేవుడు ఇచ్చినట్టు తెలుసుకోండి. ఇక రేపటి రోజు మీ యొక్క పరీక్ష దేవుడు కూడా అన్ని రకాలు కూడా మార్చబోతున్నాడండి. ఇంకే వ్యక్తి ముందుకు సాగితే అదృష్టం రేపటి మీకు పూర్తిగా అనుకూలంగా మారేటువంటి ఇక రేపటి రోజున మీ జీవిత మార్పులకు అయితే నాంది పలకబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీన రాశి యొక్క నక్షత్రాల ప్రకారము ఉద్యోగ వ్యాపార కూడా చాలా అనుకూలమైనని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క అనుకూల ఇంటిపై ఉన్నటువంటి ప్రతికూల ప్రభావాలు ఎలా తొలగిపోతాయని కూడా పూర్తిగా తెలుసుకుందాము. మీ జీవితంలో ఒక శుభ వ్యక్తి ఎలా ప్రవేశించబోతున్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ ఇంటి వాతావరణానికి, మీ మనశ్శాంతికి, మీ అదృష్టానికి ఎంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. కొంతకాలంగా కారణాలు లేకుండా ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగటం, మనసు ఎప్పుడు కూడా భారంగా అనిపించడము, మంచి పనుల్లో చివరి క్షణంలో ఆగిపోతూ ఉండటము, లేదా ఎవరో అవిచిన ఆటంకాలు ఎదుగుతాయటము, ఇలాంటివి జరుగుతూ ఉంటే కనుక వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తేలిగ్గా అయితే తీసుకోకండి. అదేవిధంగా రేపటి ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా మన యొక్క ఇంటిపై ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుందండి. ఇక అదేవిధంగా ఒక సమస్య మీ జీవితంలో మార్పులకి అయితే ఎక్కువ ప్రభావం చూపించబోదని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఎన్నో ఉండాలి కూడా పరిపూర్ణమైన చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజు మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కపోతుంది. అలాగే రేపటి మీకు చాలా అవసరం. ప్రత్యేకంగా రేపటి రోజు అంటే కూడా మీకు చాలా శుభ్రమైన రోజు చెప్పుకోవాలి. అలాగే పూజ గదిని శుభ్రంగా ఉంచుకోండి. మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి శివుని యొక్క ఆరాధన కానీ, లేక లక్ష్మీ దానం కానీ, విష్ణుమూర్తి దానం కానీ, లేదా సూర్యనారాయణ స్వామిని దర్శించడం అనేది అందరికీ కూడా మంచిదండి. సూర్యనారాయణ స్వామిని తెలుసుకోవడం అంటేనే ఈ వీరికి చాలా రకాల దేవుడి కృప ఉందని తెలుసుకోవాలి. ఇక అదేవిధంగా రేపు రోజున
పాత వస్తువులు, పాత సొమ్ములు, విరిగిన వస్తువులు, చెత్తను ఎక్కడ వేయకండి, చూసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా భగవంతుని ముందు వచ్చిన దీపం వెలిగించి ఓం నమః శివాయ పంచాక్షర మంత్రం జపించినట్లయితే మీ మనసు అనేది కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మరి తెలుసుకుందాం ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.